శుభమస్తు. ఈనాటి కాలంలో భక్తి కారణంగా అనేక ధర్మాలను అనుసరించేటటువంటి ఆసక్తి పెరిగింది. ఈ ధర్మాలలో కొన్ని క్షౌర కళ్యాణానికి కూడా సంబంధించినవి ఉన్నాయి. క్షౌరం లౌకిక భాషలో మనమంతా కటింగ్ అంటూ ఉంటాం. అంటే జుత్తును కేశమును తొలగించుకోవడం. అలాగే మగవారు అయిన ఎడల గడ్డమును కూడా శుభ్రపరచుకోవడం. మంగళవారం చేసుకోకూడదు, శనివారం చేసుకోకూడదు, అమావాస్య నాడు చేసుకోకూడదు. ఇలా కొన్ని నియమాలు లోకంలో ప్రచారంలోకి వచ్చి ఉన్నాయి కూడా. శాస్త్రం ఏం చెబుతుంది, ఏ రోజులలో క్షవరం చేసుకోకూడదు? ఈ క్షవరానికి క్షవర కళ్యాణం అన్న పేరు ఎందుకు వచ్చింది? క్షవరం క్షవర కళ్యాణం అంటుంది శాస్త్రం. కళ్యాణాద్భుత గాత్రాది కామితార్థప్రదాయనే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. యజ్ఞం ఆరంభించకంటే పూర్వం యజ్ఞాన్ని చేసేటటువంటి కర్త యజమాని క్షౌరం చేసుకొని వేదిక పైన కూర్చోవాలి. వివాహం చేసుకోవడం కోసం వేదిక మీద కూర్చోబోతున్న వ్యక్తి క్షవరం చేసుకొని కూర్చోవాలి. నేటి కాలంలో అలా మనం గమనించడం లేదు. నిజానికి క్షవర కళ్యాణం ఎప్పుడు చేసుకోవాలి? ఏ తిథి, ఏ వారం? సోమ, బుధ, గురు, శుక్ర ఈ వారాలలో మాత్రమే క్షవరం చేసుకోవాలి. శాస్త్రం అంగీకరించిన వారాలు 4: సోమ, బుధ, గురు, శుక్ర. ఆదివారం క్షవరం చేసుకోకూడదు, శనివారం కూడా చేసుకొనకూడదు. ఉద్యోగం అవసరాన్ని, సందర్భాన్ని, అవకాశాన్ని అనుసరించి ఆదివారమే మాకు సెలవు కదా. ఈ విషయంలో ధర్మశాస్త్రం ఒక మినహాయింపుని ఇస్తుంది. మంగళవారం, శనివారం కూడదు, ఆదివారం మధ్య మార్గం అని చెబుతూ ఉద్యోగ విధిలో ఉన్నవారికి వార వర్జ్య తిథి సంబంధంగా, నక్షత్ర సంబంధంగా ఏ నియమాలు లేవు అంటూ తేల్చివేసింది. కానీ రెండవ నియమాన్ని మట్టుకు తప్పక సూచించింది. అదేమిటి అంటే క్షవరం ఉదయమే 6 నుంచి 9 గంటల వరకు మొదటి జామున మాత్రమే చేసుకోవాలి. తీరిక దొరికింది కదా అని సాయంత్రం వేళ, రాత్రి వేళ, మధ్యాహ్న సమయం భోజనం చేసి 4 గంటలకు, 6 గంటలకు ఇలా ఉదయం 9 దాటిన తర్వాత క్షవరం చేసుకొనకూడదు. ఉద్యోగంలో ఉన్నవారు ఏ రోజైనా చేసుకోవచ్చు అనే మినహాయింపు ఇచ్చిన ఈ శాస్త్రం సమయాన్ని మట్టుకు మినహాయింపు ఇవ్వలేదు. సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి అంటూ తెలియజేసింది. ఓపిక, శాస్త్రం పట్ల మక్కువ కలవారికి మరింత విశేషంగా ఈ క్షవర కళ్యాణ సందర్భంగా ధర్మశాస్త్రం విధులు సూచిస్తూ మాతుశ్చతుర్థి సవితి తిథిన క్షవరం చేసుకుంటే తల్లికి కీడు. భగిని చతుర్దశి నాడు అప్ప చెల్లెళ్లకు ఇబ్బందికరం. భ్రాతుశ్చ షష్ఠి నాడు చేసుకుంటే అన్నదమ్ములకు ఇబ్బందికరం. పితురేవ పర్వసు పర్వదినములలో క్షవరం చేసుకుంటే తండ్రి గారికి ఇబ్బంది. అష్టమి నాడు చేసుకుంటే కుటుంబ హాని. ఏకాదశి, ద్వాదశి ఈ తిథులలో చేసుకుంటే ఇంటికి ధనము రాదు. మరి ఎప్పుడు? విధియ, తదియ, సప్తమి, అలాగే త్రయోదశి ఈ తిథులలో అంటూ మినహాయింపును ఇచ్చింది. శాస్త్రం చాలా క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని ధర్మబద్ధంగా తెలియజేస్తుంది. తెలుసుకుందాం, శాస్త్ర ప్రకారంగా నడవడికను మార్చుకుందాం, ఆనందాన్ని పెంచుకుందాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.